3 దశాబ్దాలకు పూర్వం కాఫీ అంటే ఊటీ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు కాఫీ అంటే ఆంధ్ర ఊటీ అరకులోయ గుర్తొస్తోంది. అరకులోని ప్రత్యేక వాతావరణ పరిస్థితులు కాఫీ పంటకు ఎంతో అనుకూలంగా ఉండడంతో 1994 నుంచి ఇక్కడి ఆదివాసీలు కాఫీ సాగు చేయడానికి ఐటీటీఏలు కృషి ప్రారంభించాయి. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా అరకు కాఫీ పేరు పొందింది. ఆదివాసీలకు ఉపాధి కల్పిస్తున్న ఈ కాఫీ పంటకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిపడింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అటవీ ప్రాంతంలో 2.44 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. ఇప్పుడు ఆ గ్రామంలోని కాఫీ పంటకు తెగులు సోకింది. దీంతో కాఫీ సాగు చేస్తున్న ఆదివాసీలు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఏంటి సమస్య? ప్రభుత్వం ఏం చేస్తోంది? అరకు నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అరకు ప్రాంతపు ఏజెన్సీలోని 11 మండలాల్లో కాఫీ పంట సాగవుతోంది. బెర్రీ బోరర్ అనే కీటకం ఇప్పుడు రైతులకు శాపంగా మారింది. కాఫీ గింజల్ని తినేస్తున్న బెర్రీ బోరర్ కీటకం మొదటగా అరకు మండలం పెదలబుడు పంచాయతీలోని కాఫీ చెట్లకు సోకింది. కీటకాల కారణంగా నాశనమైన కాఫీ పంటను వైఎస్ఆర్సీపీ అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సహా పలువురు పార్టీ నేతలు పరిశీలించారు. కాఫీ పంటకు జరిగిన నష్టాన్ని అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజన రైతులను ఆదుకోవాలని, పరిహారాన్ని తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన అరకు వ్యాలీ మండలంలో బెర్రీ బోరార్ అనే ఒక తెగులు కాఫీ పంటలను నాశనం చేస్తోంది. ప్రస్తుతం నేను కాఫీ తోటలో ఉన్నాను. అరకు శాసనసభ్యులతో పాటు పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కూడా ఇక్కడికి వచ్చి కాఫీ తోటలను పరిశీలించారు. వచ్చినటువంటి సమస్యను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు వివరాలు సేకరించడం జరిగింది. మరోవైపు కాఫీ పంట పండించేటువంటి రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. చేతికి పంట వచ్చే సందర్భంలో ఇలాంటి తెగులు సోకి పంట మొత్తం నాశనం కావడం అనేది కాఫీ పంట పండించేటువంటి రైతుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీ నియోజకవర్గంలో ముఖ్యంగా సమస్య ఎక్కువగా ఉంది. అధికారులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? రైతుల నుంచి రైతులు చెప్తున్నటువంటి మాట ఏంటి? ఎలాంటి సమస్యలను రైతులు ఫేస్ చేస్తున్నారు? సాధారణంగా అరకు కాఫీ అనగానే ఖండాంతరాలు దాటింది ఖ్యాతి. ఇలాంటి సందర్భంలోనే ఇలాంటి తెగులు రావడం, రైతులు ఇబ్బంది పడడం, క్షేత్రస్థాయి పరిశీలనలో ఎలాంటి అంశాలు మీ దృష్టికి వచ్చాయి? నమస్కారం అండి. ఈరోజు అలాగే మొన్న కూడా మేము మరి అరకువేలి మండలంలో సందర్శించడం జరిగింది. చిన్నలబుడు, పెదలబుడు అనేటువంటి గ్రామాల్లో. మరి ఈరోజు ఈ బెర్రీ బోరర్ అనేటటువంటి ఈ వ్యాధి అనేటటువంటిది వ్యాప్తి చెందడం వల్ల గిరిజనులు అయితే చాలా అల్లకల్లోలంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టి గతంలో కన్నా ఈరోజు ఈ కాఫీ తోటలు వేయడం వల్ల, అలాగేంటంటే వాటితో పాటు మిరియాలు వేయడం వల్ల వాళ్ళు ఆర్థికంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు కొంత ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి పరిస్థితి. ఇలాంటి మంచి తరుణంలో మరి ఈరోజు ఈ వ్యాధి సోకడం వల్ల మరి తీవ్రమైనటువంటి నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే అధికారుల యొక్క లెక్కల్లోనే సుమారు 2,58,000 ఎకరాలు ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేస్తుంటే ఈరోజు అరకు ప్రాంతంలోనే సుమారు 644 ఎకరాలు ఈరోజు ఎఫెక్టెడ్ విలేజెస్ అని చెప్పేసి అధికారులే చెప్తా ఉన్నారు. మరి కలెక్టర్ గారు, తర్వాత ఏంటంటే మినిస్టర్ గారు, వీళ్ళంతా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చి చూడడం అనేటటువంటి జరిగింది. ప్రతి ఎకరాకు కనీసం ₹1,00,000 సరే వాళ్ళకి రెన్యూమరేషన్ లాగా పేమెంట్ చేయమని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు ఏదైతే ఏజెన్సీ అంతా కూడా ముఖ్యంగా అరకు నియోజకవర్గానికి సంబంధించి ఈ కాఫీ అనేది ఎంత ప్రఖ్యాతి చెందిందో మనందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ లెవెల్లో కాఫీ బ్రాండ్ అంటే అరకు కాఫీ బ్రాండ్ని మనం తీసుకెళ్ళగలిగాం. దానివల్ల కాఫీ వల్ల గిరిజన రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి తరుణంలో ఈ బెర్రీ బోరార్ అనే డిసీజ్ ద్వారా ఈరోజు ఎంటైర్ కాఫీ ప్లాంటేషన్కి నష్టం వాటిల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మేము కూడా అంటే గౌరవ అరకు శాసనసభ్యులు మత్స్యలింగం గారి సమక్షంలో మేమంతా కూడా ఈరోజు ప్లాంటేషన్ చూడటానికి వచ్చాము. అంటే కొర్రాయి పంచాయతీకి సంబంధించి ఈ గ్రామంలో మనం చూసుకున్నట్టయితే ఈ స్టెమ్ బోరార్ మనందరం కూడా చూసాం. ఇప్పుడు కాఫీ బీన్లోనే ఒక చిన్న పురుగు అనేది వెళ్ళి ఎంటైర్ కాఫీ బీన్ అంతా కూడా తినేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా
అత్యధికంగా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు చిన్నలబ్బుడు పెద్దలబ్బుడు పంచాయతీలో ద మోస్ట్ ఎఫెక్టెడ్ పంచాయత్స్గా ఈరోజు అధికారులు గుర్తించడం జరిగింది. దాదాపుగా 1644 ఎకరాలు ఈరోజు సుమారుగా ఎఫెక్ట్ అయిందని ఈరోజు వీళ్ళు చెప్తా ఉన్నారు. సో దీన్ని ఇంకా మరింత వ్యాప్తి చెందకుండా దీన్ని అరికట్టాల్సినటువంటి పూర్తి బాధ్యత ఈరోజు అధికారుల మీద ఉంది. పూర్తి స్థాయిలో టెక్నికల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బికాజ్ ఓకే, కాఫీ ప్లాంటేషన్ చేస్తున్నాము, ఈరోజు గిరిజనుల రైతుల యొక్క తలరాత మారింది, మనందరం గొప్పగా చెప్పుకుంటున్నాము. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది వెళ్ళినప్పటికీ కూడా ఈరోజు కాఫీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానివ్వండి, ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ మేరకు ఈరోజు రైతులకి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నారనే ఆలోచన కూడా మనం ఒక్కసారి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇమీడియట్గా దీనికి కారణం ఏంటనేది కూడా వాళ్ళు ఒక స్టడీ చేసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ మిగతా ఏరియాకి దీన్ని అది స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకోవాలని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద ఇక్కడ నాశనమైనటువంటి కాఫీ పంట ఏదైతే ఉందో ఆ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగే ఈ తెగులు వ్యాప్తి చెందకుండా తక్షణమే చర్యలు తీసుకోవడంతో పాటు రైతులు కోరిన విధంగా పరిహారం చెల్లించాలని చెప్పి ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, అరకు నుంచి. అరకులో కాఫీ పంటకు బెర్రీ బోరర్ కీటకం సోకిందని తెలుసుకున్న వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు, విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. కాఫీ పంటకు సోకిన కీటకాల నమూనాలను సేకరించి పరిశోధనలు చేస్తున్నారు. తెగులు అంత ప్రమాదకరంగా ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. తెగులు సోకిన మొక్కల నుంచి వాటిని ఎలా తొలగించాలో, ఎలా నాశనం చేయాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మొత్తం 250 మంది హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కాఫీ తోటల్లో సర్వే చేస్తున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన అరకు వ్యాలీ మండలంలో బెర్రీ బోరార్ అనే ఒక మహమ్మారి కాఫీ పంటలను ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున కాఫీ పండించేటువంటి రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ దశలోనే అధికారులు కూడా పరిశోధనలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మొత్తంగా ఎక్కడి వరకు వ్యాపించి ఉంది, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో కాఫీ పంట నాశనం అయిందనే అంశాలు తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది అధికారులు ఉన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారితో పాటు అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. టీములుగా విడిపోయి వారంతా కూడా పరిశోధనలు చేస్తున్నటువంటి పరిస్థితి. సార్, ఇప్పటి వరకు అరకు మండలంలోనే ఈ బెర్రీ బోరార్ అనే పురుగు సంచరిస్తూ ఉందా, లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా గుర్తించారా? ఎన్ని ఎకరాల్లో పంట ధ్వంసమైంది? సో ఈ బెర్రీ బోరార్ అనేటువంటిది ఈ సంవత్సరము కాఫీ బోర్డుతో పాటుగా ఇక్కడ కాఫీ లైజన్ వర్కర్స్, అదేవిధంగా హార్టికల్చర్ కన్సల్టెంట్ ఐటీడీఏ తరఫున వాళ్ళు కూడా మొన్న ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మనకి ప్రధానంగా ఈ పక్కనగుడి గ్రామంలో ఎక్కువగా ఇన్ఫెస్టేషన్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడైతే హై ఇన్ఫెస్టేషన్ ఉందో ఆ హై ఇన్ఫెస్టేషన్ ఉన్నటువంటి ఏరియా అంతటిని కూడా కంప్లీట్గా కాయలన్నింటినీ కూడా తొలగించి మరగబెట్టి, అదేవిధంగా మనము పిట్స్ తీసి దాంట్లోని పాతిపెట్టి ఎరాడికేట్ చేయడం, కంప్లీట్ స్ట్రిప్పింగ్ చేయడం జరిగింది. దానికి సహకరించి ఎన్ఆర్జీఎస్, అదేవిధంగా డిఆర్డిఏ వీళ్ళందరితో పాటుగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని కూడా మనము కంప్లీట్గా స్ట్రిప్పింగ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే కాఫీ బోర్డు నుంచి మనకి డిఫరెంట్ రేంజెస్ కింద ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఇప్పటి వరకు మనం 1844 ఎకరాల్లో ఈ ర్యాండమ్గా సర్వే చేసినప్పుడు 1844 ఎకరాల్లో ఈ కాఫీ బెర్రీ బోర్ అనేటువంటిది తక్కువ తీవ్రతలోని మనకి కనిపించడం జరిగింది. సో రైతులు ఎక్కువ ఆందోళన చెందకుండా, దీనివలన అంటే పెద్ద ఇబ్బంది కొంచెం ఉన్నది కూడా, రైతులు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చేసినట్లయితే ఈ ఇంటెన్సిటీ ఉధృతిని మనం ఈ సంవత్సరమే మనము కొంతవరకు నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వము కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కాఫీ బోర్డు లైజన్ వర్కర్సు, అదేవిధంగా లైజన్ ఆఫీసర్స్, ఐటీడీఏ నుంచి వచ్చినటువంటి స్టాఫ్, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, డిఆర్డిఏ, డిడబ్ల్యూఎంఏ, అదేవిధంగా మనకి యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా శాస్త్రవేత్తలు రావడం జరిగింది. సో వీళ్ళందరం కలిసేసి గ్రామాల్లో ముందు సర్వే అనేటువంటిది ఒక కాంపోనెంట్ చేయడం జరుగుతుంది. ఎంతవరకు ఈ పురుగు ఉధృతి అనేటువంటిది ఉందనేటువంటిది సర్వే చేయడం జరిగింది. ఈ రోజుతో మనం అరకు మండలంలో సుమారుగా అన్ని గ్రామాల్లో కూడా సర్వే కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు
చూసిన ఈ కాఫీ బెర్రీ బోరర్ యొక్క ఉధృతి దీని గురించి మాట్లాడాం కదా. దీనికి ఈ విపత్తు నివారణ కార్యక్రమం కింద కూడా ఈ ఉనికి ఉధృతి కనుగోవడానికి టీమ్స్గా దీనిలో విద్యా విస్తరణ పరిశోధన విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు వీళ్లతో పాటు మా విద్యార్థులందరూ కూడా ఈ విద్యార్థులు కూడా టీములుగా వచ్చి వీళ్ళు ఇప్పుడు ఈ యొక్క పురుగు ఇక్కడ మనం అరకులో గమనించడము జరిగింది అన్నప్పుడు దీనికి స్కౌటింగ్ అంటే దీని యొక్క ఉనికి దాని ఎంత విస్తృతిలో ఉధృతిలో ఉంది ఎంత విస్తారంలో ఉంది అనేది మొదట తెలుసుకోవడానికి వీళ్ళు టీములుగా సైంటిస్టులు విస్తరణ అధికారులు అంటే యూనివర్సిటీ నుంచి వచ్చిన పరిశోధకులు శాస్త్రవేత్తలు అందరూ కూడా టీములుగా వెళ్ళి దీని యొక్క తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ ఉనికి చూసి ఇప్పుడు మనకి చెప్పినట్టుగా ఎక్కువ ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కాఫీ కాయలను పూర్తిగా ఏ విధంగా తీసుకుని వాటిని మళ్ళీ వచ్చే సంవత్సరానికి విస్తరణ కాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తిగా తీసేసి వాటిని ఉడకపెట్టి పురుగు ఉధృతి చూసిన చోట వాటిని నేలలో లోతుగా తవ్వి అంటే దానిలో ఏ ఒక్క కోపస్థ దశలో ఉన్నా ఏ దశలో మిగిలిపోయినా కూడా అవి మళ్ళీ ఉధృతి చెందకుండా మనము బాగా ఒక గుంత తీసి దానిలో పాతి పెట్టేయాల్సిన అవసరం ఉంది ఉడకపెట్టాక. అలాగే మనం ఇంత ముందు చెప్పాము ఈ బయోశిలీంధ్రాలు బయోపెస్టిసైడ్ అనేది ఒకటి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వారు కూడా దీన్ని తీసుకుని ఈ మదర్ కల్చర్ని మల్టిప్లై చేసి ఫార్మర్స్కి అందజేయడం అనేది జరుగుతోంది. ఇప్పటికి 500 కేజీలు తీసుకొచ్చాము. 100 కేజీలు ఆల్రెడీ ఈరోజు రైతులందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు అంటే ఈ బవీరియా బాసియానా అనే ఈ యొక్క బయోపెస్టిసైడ్ దీన్ని ఏ విధంగా అంటే ఇది పురుగు మనము నివారణ అంటే పురుగు మనం చెప్తున్నాము బెర్రీలో వివిధ దశల్లో డెవలప్ అయ్యి బయటికి వచ్చి అప్పుడు మరి ఇంకొక బెర్రీలోకి వెళ్తుంది. అంటే ఇది మళ్ళీ ఇంకొక దానిలోకి వెళ్ళి ఆ యొక్క డ్యామేజ్ చేయకుండా మనం ముందస్తు జాగ్రత్త చర్యలుగా మనము అంటే ఇది మల్టిప్లై అవ్వకుండా ఈ ఫెరమోన్ ట్రాప్స్ అనేవి కూడా ఎకరానికి ఒక 10 పెట్టడం అనేది చెప్తున్నాము. ఈ కాఫీ తోటలన్నింటినీ కూడా కొద్దిసేపటి క్రితమే పరిశీలించి వాటికి పెస్టిసైడ్స్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాఫీ గింజలను కూడా పూర్తిగా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. తొలుత ఈ ప్రాంతం నుంచే ఈ బెర్రీ బోరర్ విస్తరించినట్టుగా కూడా ఒక అంచనాలు అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ అరకు వ్యాలీ మండలంలో 1844 ఎకరాల్లో బెర్రీ బోరర్ విస్తరించి ఉంది. దీన్ని అంతమొందించేందుకు ఇప్పటికే 250 మంది శాస్త్రవేత్తలతో పాటు సహాయకులు అలాగే డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి వచ్చినటువంటి విద్యార్థులతో పాటు అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు అలాగే సిబ్బంది కూడా వచ్చి ఈ మొత్తం ఈ వ్యవహారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక బెర్రీ బోరర్ను అంతం చేసేందుకు వీరంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా రైతులైతే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. 2,40,000 ఎకరాలకు పైగా కాఫీ సాగు జరుగుతూ ఉంది. దీని విస్తరణ కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో పాటు పంట నష్టపోయినటువంటి రైతులను కూడా ఆదుకోవాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. విడుదల శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, పెదలాబుడి నుంచి.